ఏం చేస్తున్నావు నెక్స్ట్? మానవా నువ్వు మారవా అని ఒకటి కవిత్వం ఉంటది. బుక్ లో ఉందా? ఇప్పుడు ఏమైనా కొత్తగా రాసిన? బుక్ లో ఉన్నాయి. బుక్ లేనా? కొత్త అంటే ఫోటోలు లేవు, బుక్ లో ఉండే. కొత్త మళ్ళీ రాసినావా? అట్లా జస్ట్ ట్రై చేసి రిలాక్స్ కోసం పట్టిన కీ పాయింట్. సరే చెప్పు నాన్న. భూమండలం చేతిలో ఉందని మురువబోకు, ముందొచ్చే ముప్పును గమనించి మసులుకో. ఆనాడు అమ్మమ్మ పెట్టిన గోరు ముద్దలు, నానమ్మ చెప్పిన తీపి కబుర్లు, తాతయ్యతో ఆడిన దాగుడు మూతలు ఈనాడు ఊహల్లో కూడా లేవు. తల్లిదండ్రులు ఏమో అన్నారని తొందరపడడం కాదు, వారి తపనను తెలుసుకో మిత్రమా. దిక్కులేని వారిని చూసి దీనపడడం కాదు, దిక్కులేని నీ తల్లిదండ్రులకు నీవే దిక్కని తెలుసుకో. అమ్మాయి అమ్మతో సమానమని ముసుగు వేసుకొని చెబుతున్నావు, తీరా ముసుగు తీస్తే నువ్వే మృత్యు అవుతున్నావు. చిన్నతనంలో మద్యానికి బానిసయి చెదరనివ్వకు నీ ఇంట్లో వాళ్ళ చిరునవ్వుని. ధనముందని కూతుర్ని దరిద్రునికి దారపోయకు, గుండెలో దాచుకున్న గుణమున్న వారికి పరులు ఎదుగుతున్నారని ఏడవకు. ఆ ఎదుగుదల రావాలంటే ఏటిని ఎదురీదినట్టని తెలుసుకో. స్నేహంలో కూడా నాకేమి లాభం అనే ఆలోచనలు, అంధకారాలు, ఆర్టిఫిషియల్ నవ్వులు, స్వార్థం అనే మత్తుకు బానిసయి మనులనే మర్చిపోతున్నావే. భుజం తట్టి ముందు తోచి నువ్వే గొప్ప అని ముందు దోస్తారు, తర్వాత తప్పుకుంటారు, నీదే తప్పు అంటారు. మిత్రమా, మార్పు ఎక్కడో కాదు, మన దగ్గర నుండే రావాలి. మస్తు రాసినారా. సో ఇప్పుడు ఈ బుక్ లో ఇంతవరకు ఇంకా బాగా చాలా రాసినాను. సో మేము ఆ బుక్ ఖచ్చితంగా రెఫర్ చేస్తా, నేను చూస్తా. నెక్స్ట్ ఇప్పుడు మరి బుక్ 1 year అయిపోయింది కదా, మళ్ళీ 1 year నుంచి ఇంకా నెక్స్ట్ ఎన్ని రాసుకున్నావు? మళ్ళీ ఇంకో బుక్ ఏమన్నా పబ్లిష్ చేయబోతున్నావా? చెయ్యాలి. ఓకే, ఎన్ని రాసుకున్నావు మరి? తక్కువే, అంటే మా సాంగ్స్ అట్లా రాసిన 10 అట్లా రాసిన సాంగ్స్. ఇంకా కవిత్వాలంటే 4-5 అట్లా. కవిత్వాల కంటే సాంగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా. ఓకే, సాంగ్స్ మరి ఆ సాంగ్స్ కూడా ఎట్లా ఉన్నాయి మామూలుగా? అంటే మానవ రిలేషన్స్ కి సంబంధించినయా లేకపోతే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన? ఎంటర్టైన్మెంట్ అన్ని రాసుకుంటా. ఒక జోనర్ అని ఏం లేదు, ఏ జోనర్ అని ఒకటి సెక్టార్ ఇస్తే ప్రతి ఒక్క అంటే ఎన్ని సెక్టార్లు అనేది అన్నిటి మీద అవగాహన ఉండదు అన్నట్టు. సో ఏది ఇచ్చినా రాసేయగలుగుతాం. సో మరి ఇప్పుడు మరే పాట పాడుతున్నా? నేను పాడాలా? నువ్వు రాసినవి వాడతా? బుక్ లో ఉన్నాయన్నావు కదా ఆల్రెడీ. బుక్ లో లేని వాడు. తొవ్వా పొంటి నేను పోతా ఉంటే దంట పట్టుకొని దండిగొస్తున్నాడే, వస్తున్నాడే వాడు చూస్తున్నాడే, సైకిలు మీద నుండే సైగ చేస్తున్నాడే, వాని సూపులకు అగ్గిదలుగా చూస్తున్నాడే, అయ్యో చూస్తున్నాడే రామ వస్తున్నాడే, అయ్యో చూస్తున్నాడే రామ వస్తున్నాడే. ఎల్లా పొల్లా చెరువు కట్టా పొంటి సర్ది పెట్టుకొని సేనుకోతున్నానే, సేను గట్టు కింక ఓకనే పోతి వాని సెల్లె పట్టు నా మీదికి ఇసిరినాడే, ఇసిరినాడే వాడు గొసిరినాడే, ఆన కట్టుకొచ్చి ఆడు వరస కలిపినాడే, వరుస కలిపినాడే, ఇడుస వెడుతాలేడే, ఇడుస వెడుతాలేడే, వరస కలిపినాడే. తొవ్వా పొంటి నేను పోతా ఉంటే దంట పట్టుకొని దండిగొస్తున్నాడే, వస్తున్నాడే ఆడు చూస్తున్నాడే, సైకిలు మీద నుండే సైగ చేస్తున్నాడే, వాని సూపులకు అగ్గిదలుగా చూస్తున్నాడే. బాగా రాసినావు. ఏమన్నా చాలా బాగా రాసినావు. వ్యవసాయం చేసేది ఏం లేదు, పోతావా పొలం దగ్గరికి ఎప్పుడన్నా పోయినా? మరి ఎట్లా వచ్చినాయి ఈ పాటలు? వచ్చినాయి అట్లా అంతే. ఇది ఏదో అన్నావు కదా ఇలాగా సెల్లె పట్టున మీదికి సెల్లె పట్టు అంటే ఇట్లా టవల్ అంటే. టవల్ ని సెల్లె పట్టు అంటారా? అంటే వరంగల్ సైడ్ అంటారా అట్లా? అబ్బో, మేము రుమాలు అంటాం, తువ్వాలంటాం. మేము కూడా తువ్వాలంటాం. కానీ సెల్లె పట్టు అనేది ఇల్లే, కొత్త కొత్త పదాలు మామూలుగా లేవు. సో మరి ఎక్కడైనా ఇచ్చినావా? మరి ఇవ్వలేను. ఎవరైనా అడిగిరా? ఎక్కడ అంటే ఇవ్వలేను ఇంకా ఎవరికి ఇవ్వలే. అడుగుతున్నారు కానీ ఇవ్వలేను ఇంకా. ఎందుకు? టైం రావాలి కదా. నువ్వు ఇస్తేనే కదా టైం వచ్చేది. ట్రస్టెడ్ అనిపిస్తే ఇస్తా. ట్రస్టెడ్ మరి మేము ఎట్లా ట్రస్టెడ్ అనిపించినట్టు టక్క 3 పాటలు అంతేగా. ట్రస్టెడ్ అనిపించింది అట్లా, మా అక్క కదా. సో నైస్. ఒకటి ఇవన్నీ బాగా ఫోక్ బాగా వాడేసావు. సో ఒకటి మెలోడీ సాంగ్ మరి మధ్యలో ట్రెండ్ అయ్యే సాంగ్, జనాలకి బాగా నచ్చిన సాంగ్, నీకు వచ్చిన సాంగ్, నాకు తెలిసిన సాంగ్ పాడేసి కలిసి పాడదామా? కలిసి పాడాలా? నీలవేణి నీలవేణి కన్నుల అందాల
రాని నీలవేణి నీలవేణి చూడవేమి చూడవేమి సీరగట్టిన చూడవేమి 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 నీ కాల గజ్జల సప్పుడింటే నా గుండె సప్పుడాగిపోతున్నదే నీ శిల సింగులో చదువుకుంటే నీకు సీమ గుట్టిగా సోయిరాదే నిన్ను సిగురుసేలమ్మనేలా నీలా ఓ నీలా నీలవేణి నీలవేణి నెమలి కన్నుల అందాల రాణి నీలవేణి నీలవేణి చూడవేమి చూడవేమి సిరగట్టిన చూడవేమి 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 మనకు మనమే క్లాస్ కొట్టుకుందా ఎంతసేపు నువ్వు వాడుతుంటే నేను క్లాప్స్ కొట్టేది ఇప్పుడు ఇద్దరం వాడినాక క్లాప్స్ కొట్టేటప్పుడు ఎవరు లేరు ఖాళీగా మనకి. సో చాలా బాగుంది మెలోడీ పాట, మామూలుగా హిట్ కావట్లే. అవును, చాలా బాగుంది. అట్లా ఈ టైప్ లో ఏమన్నా ఎంచుకున్నావా రాయడం? రాస్తా. పాట వచ్చిందిగా, గతం దానికి ధీటుగా రాయలేగా. ఒక పాట బాగా హిట్ అయింది ఈ మధ్యలో, అప్పుడు అంటే జస్ట్ ఒక 6 months బ్యాక్ అంతేనా? 6 months కాలే, 3 months. చాలా వైరల్ అయింది ఆ సాంగ్. నువ్వే రాసావు దానికి ధీటుగా ఒక సాంగ్ రాసావు. నేను ఆ సాంగ్ నేనే గుర్తు చేస్తే బాగోదు, మళ్ళీ లీక్ చేయొద్దనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. నాకు గుర్తొస్తలే అసలు ఏమంటున్నావు కూడా అర్థమవుతలే. 3 months బ్యాక్ ఒక సాంగ్ బాగా ట్రెండ్ అయింది. చాలా అంటే చాలా, ఒక సినిమా సాంగ్ కంటే ఎక్కువ, అంటే ఫోక్ బాగా హిట్ అయింది. ఆ పాటకు కౌంటర్ సాంగ్ మామూలుగా రాయలేదు. ఎట్లా వచ్చింది ఆలోచన? ఎట్లొచ్చింది అని అంటే లిరిక్స్ ఎట్లా దొరికినాయి? బాగున్నాయి అవి, వీటికంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ లిరిక్స్. ఇవి సూపర్, కానీ బెటర్ బెస్ట్ అంటాం కదా, అది బెటర్ బెస్ట్ అయితేనే అంత హిట్ అయింది కదా. మనం కూడా ఒక ఇంకా బెస్ట్ ఇద్దాము అన్న వేళ రాసినాం. చూద్దాం మన వల్ల అవుతుందా కాదా, ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతామా లేదా అన్న వేళ రాసినాం. చాలా బాగున్నాయి లిరిక్స్, అవి బాగా నచ్చాయి నాకు. అవి పాడితే బాగుంటది అనిపించింది. కొత్త సాంగ్ కదా, మళ్ళీ నేను లీక్ చేస్తే అక్క నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళింది, నా పాటలన్నీ లీక్ చేసి ఎక్కడెక్కడో ఆగం చేసిందని మళ్ళీ నన్ను ఏం తిట్టుకుంటావు అనేసి నేను అందుకని లీక్ చేపిస్తలే. ఈ పాట మాత్రం సస్పెండ్ ఎక్సలెంట్ గా రాసింది. అంటే దానికి ధీటుగా, అంటే సేమ్ ట్యూన్ కాదు, అపోజిట్ ట్యూన్, ఎక్సలెంట్ ట్యూన్ గానీ పాట గానీ సంబంధం ఉండదు, అంత బాగా రాసేసిన. అంతే, తగ్గేదే లేదు కదా. మీరు కూడా ఎవరికి చెప్పకండి, తగ్గేదే లేదు కదా. తగ్గేదే. డైలాగ్స్ వస్తాయి ఏమన్నా? ఇన్ని పాటలు అన్నావు కదా, ఫోక్ ఇండస్ట్రీలో బాగా నచ్చిన ఫోక్ సింగర్ ఎవరిని? ఫోక్ సింగర్ మంజులక్క. కొత్తగా పిల్ల నిజంగా చెప్పు, నేనేనా? నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కన్నా ఎందుకు అన్న సాంగ్స్ బాగా వింటావా? వింటా, మంచి పర్సన్, సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా అన్న మంచిగా చాలా వరకు సపోర్ట్ చేసాడు. ఏదైనా డౌట్స్ ఉన్నా చెల్ల ఇట్లా చేయరా అట్లా చేయరా అని చెప్తాడు. సో మరి నాకు నేను నచ్చిన అన్నావు కదా, నా పాట ఒకటి పాడొచ్చు కదా, నా పాట ఒక్కటి పాడొచ్చు కదా. కొత్తగా పెళ్ళాయి ఎంకటి ఎడమైనో పెనిమిటి, కొత్తగా పెళ్ళాయి ఎంకటి ఎడమైనో పెనిమిటి, ఇడవలేద పాత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, నువ్వు విడవలేద పాత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, ఆగరాదే నా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, ఆగరాదే నా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, సిన్నోని పెద్దోని కయ్యమిది తిరుపన్నయ్య పోతిని, సిన్నోని పెద్దోని కయ్యమిది తిరుపన్నయ్య పోతివి. మొత్తానికైతే నేర్చేసేసుకున్నావు. అంతేగా. బాగుంటది సాంగ్ కూడా. రీల్ కూడా చేసినాం కదా అన్న సాంగ్, మలిక్ తేజ్ అన్న సాంగ్ కూడా రీల్ చేసినాం. శ్రీరావేడుతానన్నా సీతని ఇస్తావా, రైక వేడుతావన్నా రైమని ఇస్తావా, ఇంకొక వెడుతావన్నా కొలదీని ఇస్తావా, భూములు ఇస్తావన్నా బిడ్డని ఇస్తావా, భూములు ఇస్తావన్నా బిడ్డని ఇస్తావా. బాగుంటది ఆ సాంగ్ కూడా. అందులో నేను మ్యాన్ యాక్టింగ్ చేసినాం అన్న రాగి పాటకి. చాలా బాగుంటారా చెల్ల చేయాలి అనేసి బాగుంటది ఆ సాంగ్ కూడా. బాగుంటుంది, చాలా బాగుంటది.
అర్థం బాగుంటది తొందరగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిందిగా ఇంకా నచ్చింది. ఓహో. అబ్బా మామూలు డైలాగ్స్ సో మొత్తానికి అయితే అట్లా. ఇంకా మలిక్ తేజన్ ఏం పాటలు బాగా ఇంట్రెస్ట్ ఏంటో?